అండి అందరికీ ఈరోజు పెనము ఇంటికి వచ్చిన తర్వాత మనము ఎలా వాడుకోవాలి అనేది చూపిస్తానండి మీకు. వీడియో మాత్రం ఆఖరి వరకు చక్కగా చూడండి. దోశ ఎలా వేసుకోవాలి, అసలు పెనం ఎలా యూజ్ చేసుకోవాలి, మళ్ళీ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా నేను చక్కగా చెప్తానండి. ఈ విధంగా వాడుకుంటే పెనము లైఫ్ లాంగ్ ఉంటుందండి. అమ్మమ్మల దాకా కూడా ఉంటుందన్నమాట. ఈ పెనం అస్సలు ఏమీ పాడవ్వదు. ఇందులో పాడవడానికి ఏమీ లేదనమాట. చక్కగా ఉంటుంది పెనం అయితే. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఇదిగో దీని మీద మొత్తం రాసి ఉంటుందండి. ఇది మీరు చదువుకుంటే మనము ఎలా స్టోర్ చేసుకోవాలి, పెనం రాగానే అసలు ఎలా వాడుకోవాలనేది కూడా ఉందండి. ఈ స్లిప్ కనుక మీకు రాకపోతే కనుక మీరు మళ్ళీ మాకు మెసేజ్ అన్నా చేయండి, ఫోన్ అన్నా చేయండి, మేము ఇదంతా పంపిస్తాం. ఇంగ్లీష్లో కూడా ఉందండి. చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది మొత్తం చదువుకుంటే కనుక. ఇంత గట్టిగా వెయ్యాలండి స్టిక్కర్లు, లేదంటే మనకు డెలివరీ వాళ్ళు ఉంటారు కదా, ఇసిరిసిరేస్తూ ఉంటారనమాట. అందుకని చాలా గట్టిగా ప్యాక్ చేస్తాం మేము. ఇదిగో ఇలా ఉందండి. ఇదిగోనండి ప్రతి పెనానికి ఇలాగ స్టిక్ కూడా వస్తుందండి. ఇది దోశ వేసుకునే వైపు అనమాట. ఇదేమో బ్లాక్గా ఉంది కదా, ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి మనం. ఇది స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇటేమో దోశ వేసుకోవాలి. ఇటు సైడు అంతా చూసారా షైనింగ్గా ఉంది చూసారా. ఇది స్టవ్ మీద దోశ వేసుకోవడానికి అనమాట. పైకి పెట్టుకోవాలి. ఇది చూపిస్తానండి ఇప్పుడు. ఇదిగోనండి ఓన్లీ వాటర్తో వాష్ చేస్తున్నాను అనమాట. సబ్బు ఏమీ యూజ్ చేయట్లేదండి. మీకేమన్నా కొంచెం దుమ్ము ఉన్నా అలా ఏమన్నా అనుమానం ఉన్నా కూడా మీరు స్టవ్ మీద పెట్టినప్పుడు అంతా పోయిద్దండి. ఆల్రెడీ మనము బాగా కడిగి క్లీన్ చేసి సీజనింగ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి మీరు ఎక్కువ కడుక్కోవాల్సిన అవసరం ఏం లేదండి. చాలా నీట్గా పంపిస్తున్నామండి. మీరు చాలా బాగా కడుగుతాను, నేను కడిగే పంపిస్తున్నాను. ఇబ్బంది ఏం లేదండి. ఇదిగోండి ఇలా వాటర్తో వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. ఇటు సైడు పైకి పెడుతున్నాను నేను. దోశ వేసుకునే వైపు అనమాట ఇది. ఇటేమో బ్లాక్గా ఉంది కదండి, ఇలా చాక్ పీస్తో కూడా గీసామన్నమాట. ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి చూడండి. ఇలాగా హైలో పెట్టానండి. స్టవ్ వేడవ్వాలండి. 2 నిమిషాలండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇదిగోనండి 2 స్పూన్లు ఆయిల్ వేయాలన్నమాట. 1 స్పూన్ అయితే వేసాను. ఇదిగో స్టిక్ ఉంది చూసారా, ఇలాగ రబ్ చేసుకోవాలన్నమాట. మరి ఇంత నల్లగా అవ్వాల్సిన పని లేదులేండి. నేను వీడియో తీయడం వల్ల కొంచెం పెనం అంత మాడింది. అంత నల్లగా ఏం అవ్వక్కర్లేదండి. కొంచెం ఇలాగ రఫ్ చేయాలండి. ఇదిగో చూసారా, ఇది ఫస్ట్ ఆయిల్ వేస్తాం కదా, ఈ క్లాత్ పీల్చుకుంటుంది అనమాట. అందుకని నేను ఇంకొక స్పూన్ వేస్తున్నాను. అందుకే 2 స్పూన్లు అని చెప్తానమాట. ఇలాగా రబ్ చేసుకోవాలండి. 1-2 నిమిషాలేనండి, ఎక్కువ ఏం ఉండదులేండి. అన్నీ చేసే పంపిస్తాం కాబట్టి ఎక్కువ చేయాల్సిన పని ఉండదు. కొంచెం ఇలా రబ్ చేసుకుంటే నేను ఇప్పుడు చూపిస్తానండి. దోశ వేస్తాను. ఇది కాటన్ క్లాత్ కదండి, అందుకని ఆయిల్ అంతా పీల్చుకుంటుంది అనమాట. అందుకే ఇలా వేస్తున్నాను కొంచెం. ఇదిగోనండి ఇలా ఆయిల్ తోటే రబ్ చేసుకోవాలండి. 1-2 నిమిషాలండి. ఇలాగా చూడండి, ఇలా కొంచెం గట్టిగా. మీకు పెనం వచ్చేసరికి 1 వీక్ అలా అవుతుంది కదండి, అందుకని ఇలా చేసుకోవాలన్నమాట రాగానే. దీని మీద కొంచెం చిన్న దోశ వేసి చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాను అనుకున్నారు, హైలో పెట్టాను, వేడయింది. మళ్ళీ సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టి ఇలాగా రబ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం చిన్న దోశ వేస్తానండి. కొంచెం ఆయిల్ ఇలా ఉండాలండి, ఉండంగానే వేయాలి. కొత్త పెనం కదండి, అందుకని కొంచెం 1 వీక్ అయితే అలా ఏం అవసరం లేదు. ఇది ఫ్రెష్ పిండి అండి. ఫ్రిడ్జ్లో పిండి తెచ్చి వేసామనుకోండి, అది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అంటుకుపోయిద్ది అనమాట. పెనానికే అంటుకుపోయిద్ది అసలు. కొంచెం లావుగా వేస్తానండి ఫస్ట్ది.
ఇదిగోనండి ఫస్ట్ దోశ ఈ విధంగా వస్తుందండి. ఎక్కువ పెనము మాడేలాగా చేయొద్దండి. ఇంత కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు, మార్చొద్దు అనమాట ఎక్కువ. ఇప్పుడు తీసి ఇది పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇలా ఆయిల్ వేసేసి కొంచెం రఫ్ చేద్దామండి. ఇలా గట్టిగా ఒత్తి రఫ్ చేస్తున్నానండి. బాగా వేడి ఉందండి, స్టవ్ అయితే ఆపుతున్నానండి. వేడి బాగా ఉంది, ఆపాను స్టవ్. వెలిగిస్తున్నాను ఇప్పుడు. ఇందాక ఆపాను కదా, ఇప్పుడు వెలిగించాను. ఇదిగోనండి రెండో దోశ ఇలా వచ్చిందనమాట. ఇంకొకటి కూడా చేస్తానండి. బాగా వేడుందనుకోండి, పిండి ఇలా తిరగదనమాట. ఇది గరిట అనేది తిరగదు, అంటుకుపోయిద్ది అనమాట. బాగా ఎక్కువ వేడి ఉంటేనేమో తిరగదండి ఇలాగ గరిట. అదే కనుక తక్కువ వేడి ఉందనుకోండి, తక్కువ వేడి ఉంటే మనం వేయగానే దోశ అనేది దానికి అంటుకుపోయిద్ది అనమాట. సరైన వేడిలోనే దోశ వేయాలండి. ఇదిగోనండి ఇది మూడోసారి వేసాను అనమాట దోశ. ఇది ఫస్ట్ వేసాను, ఇది తర్వాత వేసాను. ఇది రౌండ్ తిరిగిద్దా, ఎక్కువ క్రిస్పీగా అయిందండి. ఇదిగో అవునండి, మూడో దోశ ఈ విధంగా వచ్చిందనమాట. వస్తుందండి, చక్కగా వస్తాయన్నమాట దోశలు అయితే. రాగానే ఇలా పల్చగా వేసేసి, పిండ్లు ఏంటంటే కొంచెం పులిసిపోయిన పిండ్లు ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో, అలా వేసామంటే అంటుకుపోతాయండి. కొంచెం ఫ్రెష్ పిండి అంటే నేను చెప్పేది ఏంటంటే 4 గంటల సేపు నానబెట్టిన తర్వాతే అది ఫ్రెష్ పిండి అనమాట. అప్పుడప్పుడు కలిపింది ఏం కాదు. మరీ పుల్లటి పిండి వేస్తే అంటుకుపోతుందండి కొంచెం, ఎందుకంటే కొత్త పెనం కదండి, అందుకని అనమాట. ఇంకా బాగా వస్తాయండి పెసర దోశలు, వస్తాయి చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను చెప్పినట్టు మీరు యూజ్ చేయండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం నాతోటి మాట్లాడండి, నేను ఎలా చేసుకోవాలో చెప్తాను. 2-3 రోజులు వాడారనుకోండి, అస్సలు మీరు ఆయిల్ వేయాల్సిన పని కూడా లేదండి. చక్కగా ఆయిల్ వేయకుండా కూడా దోశలు చాలా చక్కగా వస్తాయండి. ఈ పెనం ఉంది అంటే మనకు అదొక బ్రాండ్ ఉన్నట్టే మన ఇంట్లో. ఇంకా దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎలా స్టోర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తానండి ఇప్పుడు నేను. మనం టిఫిన్ సెంటర్లో దోశలు వేస్తారు కదండి, అది రోజు వాడతారు వాళ్ళు, అందుకని దోశలు అనేవి భలే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. టిఫిన్ సెంటర్ వాళ్ళు పెనాలు కడగరండి, అది కడగకుండా ఎలా పెట్టుకోవాలో నేనైతే చూపిస్తానండి ఇప్పుడు. ఐరన్ పెనాలే కదండి మేము వాడింది, ఇవే పెనాలు అనమాట. మేము ఈ బిజినెస్ చేయాలని రాలేదు. ఏంటంటే ఈ పెనాలు మేము యూజ్ చేయటం మాకు తెలిసింది కాబట్టి, ఎలా యూజ్ చేయాలో అనేది మాకు అర్థమైంది కాబట్టి ఈ పెనాలు మేము వాళ్ళు వాడుకుంటే బాగుంటుంది, ఈ పెనాలు ఇంట్లోకి అయితే ఇలా తయారు చేయించాలి మనం, బాగుంటుంది అనే ఒక్క ఇదితోటే మేము తయారు చేసామండి. ఈ పెనం ఏంటంటేనండి ఫుల్ ఐరన్ పెనమేనండి, ఇంకేమీ కాదండి. మనకి రోడ్డు మీద దొరుకుతాయి కదా అని అనుకుంటారండి మీరు. దాని మీద ఒక లేయర్ ఉంటుందండి, మీరు కనిపెట్టండి. ఆ లేయరు అలాంటివి ఏమీ లేవండి, బాగా క్లీన్ చేసిన పెనాలండి మనవి. మంచి ఐరన్ అండి ఇది, ఎందుకంటే ఇది తినే వస్తువు కదండి, మంచిదే ఉండాలి ఎప్పుడైనా. ఈ ఐరన్ పెనంలో తింటే మనకి ఒంటికి కొంచెం ఐరన్ కూడా వస్తుందండి, స్కిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎవరో వచ్చారు మా ఇంటికి, ఆంటీ మీ స్కిన్ ఏంటి ఆంటీ ఇంత బాగుంది అని అన్నారనమాట. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఐరన్ పెనం మీద వాడడం వల్ల, చాలా మంచిదన్నమాట, హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకున్నాం కదా, తర్వాత ఆ పెనాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తారండి. ఇదిగోనండి దోశలు వేసేసాం కదా మనము, ఇలా కొంచెం ఉంటాయి కదండి, అది ఎలా క్లీన్ చేయాలో చెప్తానండి. ఇదిగో ఇలా మన
స్టిక్ ఉంటుంది కదా, ఏముందండి వేడి మీద ఇలా తుడిచేసామంటే ఇవన్నీ పోతాయి అన్నమాట. చక్కగా ఇది ఒక కబోర్డ్లో పెట్టేసుకోవచ్చండి. అంటే చల్లగా అయిన తర్వాత దింపుకోండి, వెంటనే తీయాల్సిన అవసరం లేదు కదా. పక్క స్టవ్ మీద పెట్టుకోండి, ఈ స్టవ్ మీద వంట చేసుకోండి. ఈలోపు అది చల్లగా అవుతుంది కదా, చల్లగా అయిన తర్వాత ఒక కబోర్డ్లో పెట్టేసుకోవటమేనండి, ఏం లేదు. మళ్ళీ మీరు దోశలు వేసుకునేటప్పుడు ఈ పెనాన్ని వాటర్తో వాష్ చేసేసుకోండి, పెనం పెట్టేసుకోండి, దాని మీద పెట్టుకొని మళ్ళీ దోశలు వేసుకోవడమే. కబోర్డ్లో పెడతానండి. ఇంతేనండి. మళ్ళీ మనము దోశ వేసుకునేటప్పుడు తీసి చక్కగా వాటర్తో వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. చక్కగా వస్తాయండి, లైఫ్ లాంగ్ వస్తుందండి. ఈ పెనం పాడవదండి, అసలు తుప్పు కూడా రాదు మీకు. అసలు అందరూ అంటారు కదా ఐరన్ పెనాలు తుప్పు వస్తాయని, చక్కగా ఇలా మెయింటైన్ చేసుకోండి. 2-3 వారాల తర్వాత పెనం బాగా పాడైంది, నల్లగా అయింది అనుకుంటారు కదా మీరు. కొంచెం నల్లగా అవుతుంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోనండి, ఈ స్క్రబ్బర్ ఉంది కదా, ఇలా ఇనుముదైనా సరే మామూలుగా మెత్తగా ఉంటుంది కదా, అదైనా సరే పెట్టి మనం కడిగేసుకోవచ్చు, ఏం అవ్వదండి. కడిగేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ స్టిక్ తీసుకొని రబ్ చేయండి, దోశలు చక్కగా వస్తాయి. ఇది లైఫ్ టైం వస్తుందండి పెనము. ఈ పెనము మీరు తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదన్నా ఇబ్బంది అయిందని మీరు అనుకుంటే కనుక మా టీం వాళ్ళకి చెప్పండి. దాని గురించి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మీకు చేసి ఇస్తారనమాట. ఐరన్కి ఎక్స్పైరీ డేటు అలా ఏమీ ఉండవండి. సంవత్సరం అయిపోయింది, పెనం పక్కన పెట్టేశాము అంటే కొందరు ఎలా అంటే మళ్ళీ అడగడం కుదరక వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారేమో అని నా డౌట్ అండి. మీరు అడగండి, మమ్మల్ని అడిగితే మా టీం వాళ్ళు మీకు ఎలా చేసుకోవాలో చెప్తారు. 2-3 సంవత్సరాల తర్వాత అయినా సరే మీకు పెనాన్ని మళ్ళీ మంచిగా చేసి మేము ఇస్తామండి. కొంచెం తక్కువ ఖర్చుతోటే చేసి ఇస్తామండి. బయట మనకి పెనాలు ఏంటంటేనండి రస్ట్ రాకుండా ఉండటం కోసం ఒక కెమికల్లో ఇలా ముంచి తీస్తారండి. బ్లాక్నింగ్ అని ఒకటి వస్తుంది అనమాట దాని మీద. మనది ప్యూర్ ఐరన్ అండి, ఏ కెమికల్ మనము యూజ్ చేయమండి అసలు.